శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్యామలా భవిష్యవాణి యూట్యూబ్ ఛానల్కు పునః స్వాగతం. నరుల చూపుకు నల్లరాళ్ళు సైతం పగులుతాయి అన్నది ఈ లోకంలో నానుడి. మనిషి తన మనశ్శక్తిని కేంద్రీకరించి దేనిని చూస్తాడో అప్రయత్నంగా దానిపైన తన దృష్టి ప్రభావం పడుతుంది. ఉన్నతంగా, మంచిగా, కరుణతో, ప్రేమతో చూసేటువంటి వారి వీక్షణలని అనుగ్రహము అని అంటే, ఈర్ష్య, ద్వేషము, క్రోధము వంటి వాటితో చూసేవారి వీక్షణలని నరదృష్టి లేదా నరఘోష అని అంటారు. మనల్ని ఎవరు ఎలా చూస్తున్నారు అన్నది తెలుసుకునే శక్తి మనకి లేకపోవచ్చు, కానీ ఆ చూపుల యొక్క ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంటుంది. మనము తెల్లగా ఉన్నామని, నల్లగా ఉన్నామని, సన్నగా ఉన్నామని, సంపదతో ఉన్నామని, చక్కగా భుజిస్తున్నామని, ఆరోగ్యంగా ఉన్నామని, మన పిల్లలు బాగున్నారు అని, ఇలా మన సంపద పైన, ఆస్తి పైన, ఆరోగ్యం పైన, పిల్లల పైన, కుటుంబ వ్యవహారాల పైన అనేక మంది అనేక విధాలుగా మనపై చెడు ప్రయోగాలని చేస్తూ ఉంటారు. ఎవరు ఎంత తారాస్థాయిలో చేస్తుంటారన్న విషయం మనకి ఎదురయ్యే పరిస్థితులే నిదర్శనం. అంతేగాక ఈ ఈర్ష్యాద్వేషాలు విపరీతంగా తారాస్థాయిలో చేరినప్పుడు మనపై కొంతమంది చెడు ప్రయోగాలు చేసేటువంటి అవకాశము ఉంది. మరి అవి ఎలా పసిగట్టేది? ఎలా ఆ సమస్యలు తీరేది? ఎలాగ ప్రశాంతత వచ్చేది? ఎలాగ దైవానుగ్రహం ఎలా లభిస్తుంది అన్నది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గత ఎపిసోడ్లలో శ్రీ మహాకాల భైరవ, ధన్వంతరి, దుర్గా యొక్క మాలా మంత్రాలను మనం తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద సమస్యలలో ఒకటైనటువంటి దృష్టి దోషము, దీనినే నరఘోష, దిష్టి అని కూడా అంటారు. దీని నివారణకు మనం ఆ వీర పరంజ్యోతి అయినటువంటి, కాలస్వరూపిణి అయినటువంటి ఆ మహాకాళి యొక్క మంత్రాన్ని చెప్పుకుని దానిని ఏ విధంగా ఉపాసించాలి, ఏ విధంగా ప్రయోగించాలి అన్నది తెలుసుకుందాం. మంత్రం వినే ముందు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది, ఎన్నో అనుభవాలను చవి చూసినటువంటివి. తీవ్రంగా ఈ నరఘోషతో బాధపడుతున్న వారికి ప్రత్యేక నివారణ పద్ధతులు పీఠం ద్వారా నిర్వహిస్తున్నాము. సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు పీఠానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొనగలరు. శ్రద్ధగా వినండి, చివరి వరకు చూడండి. అప్పుడే ఏ విధంగా దీనితో లబ్ధి పొందాలో మీకు తెలుస్తుంది. ఓం నమో భగవతి అఘోర వీర పరంజ్యోతి ప్రళయకాలస్వరూపిణి విశ్వచైతన్యానంతశక్తే భుక్తిముక్తిప్రదాయిని. ఓం భ్రాం భ్రీం భ్రూం భ్రైం భ్రౌం భ్రః శాకిని ఢాకిని బ్రహ్మరాక్షస భూతభేతాల పిశాచ దుష్టదృష్టిగ్రహ సంహారిణి. ఓం క్రాం క్రేం క్రోం క్రః క్రోం క్రోం క్షోం క్షోం ట్రాం ట్రాం హుం ఫట్ స్వాహ. సాధనకు సిద్ధమైనటువంటి వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు జపించాలి. అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని ప్రయోగించగలిగే శక్తి ఉంటుంది. ఆ తర్వాత ఈ మంత్రముతో విభూదిని కానీ, కుంకుమను కానీ, పసుపుని కానీ 3 సార్లు అభిమంత్రించి దృష్టి దోషము తగిలిన వారికి కానీ, భూత ప్రేత పిశాచ బాధలు గలవాని నొసటన అంటే నుదుటున బొట్టు పెట్టి కొంచెం పొట్టకు
వీపుకు రాసి మిగిలిన విభూతిని గాలిలో ఊదిన ఎడల ఎంతటి దృష్టి దోషమైన తగ్గిపోవును. ఈ విధంగా ఉదయం సాయంకాలం చేస్తూ ఉండటం వల్ల అనేక బాధల నుంచి పూర్తిగా కొద్ది రోజులలోనే తగ్గుతాయి. ముఖ్యమైన నియమావళి. ఇది సాధారణమైనటువంటి మంత్రం కాదు, అసాధారణమైనటువంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకుంటూ గురువు యొక్క అనుమతితో సాధన చేయవలెను. లేని ఎడల సిద్ధించదు. ఎవరైనా ఇటువంటి బాధలతో బాధపడుతున్నవారు పీఠానికి ఫోన్ చేయండి. మీ తరపున మీ సమస్యలను అమ్మవారికి నివేదించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.